సో రెండో అంశం ఇందులో ఈ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్న క్రమంలో నిన్న కూడా జగదీష్ రెడ్డి ఆయన లేచి న్యాయ విచారణకు ఆదేశించండి, అవసరమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే వీళ్ళు కూడా ఆదేశించారు. వీళ్ళు ముందు నుంచి చెప్తున్నది రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా చెప్పింది తిన్నదంతా కక్కిస్తాం, మేము పేదలకు పంచుతాం భూములన్నీ. ఇవి సాధ్యాసాధ్యాలు ఏంటి? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఐఎమ్ సారీ టు సే అంత ఈజీగా కాదండి, అదే అంటున్నాను కదా. కమిషన్ ద్వారా ఏమొస్తుందంటే వీళ్ళు చెప్పిన అలిగేషన్స్ నిజమైన బయటపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాడర్ స్కామ్ ఉంది. ఎప్పటి నుంచి ఉంటున్నాం? దాణా స్కామ్ అనేది మనం ఎన్నో ఏళ్ళ నుంచి 2 decades. ఆ తర్వాత ఆయన జైలు పోయాడు. ఎప్పటికో 2G స్పెక్ట్రమ్ స్కామ్ లాంటిది. ఈ స్పెక్ట్రమ్ స్కామ్ అనేది ఫస్ట్ మీకు జ్ఞాపకం ఉంటే సుఖరాం పీరియడ్ జరిగింది మొట్టమొదటి స్కామ్. సుఖరాం అని అప్పుడు కాంగ్రెస్ సంబంధించిన మంత్రి ఉండే. అది జరిగి 2-3 decades తర్వాత ఆయనకు జైలు శిక్ష చేసే నాటికి ఆయనకు 92 ఏళ్ళు. ఆయన 6 నెలల్లో చనిపోయాడు పాపం. ఓకే, రకరకాల ఆరోగ్య కారణాల వల్ల. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతారు, ఖచ్చితంగా జరుపుతారు, ఏమైనా ఉంటే బయటికి కూడా వస్తాయి. కానీ దాని చివరి రిజల్ట్ మీకు రావాలంటే ఒక్కొక్కసారి 2 decades, నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఒకటి 3 decades పట్టింది, ఒకటి 2 decades పట్టింది. ఇది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే చెక్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఎవడైనా ఆ పని చేయడానికి భయపడేటువంటి ఇప్పుడు వాళ్ళు తిన్నది స్వాధీనం చేసుకుని ఖజానా నింపుకోవడం లేకపోతే ప్రజలకు పంచడం అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ దేశంలో అవును, రకరకాల కోర్టులు, స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్, ఇంకో స్టేజ్, ఇంకో కోర్టు పేరులో ఇంకో స్టేజ్. అంత ఈజీ కాదు. ఇప్పుడు జగన్ విషయంలో మనం విన్నాం కదా, పక్క రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఇప్పటికి కూడా ప్రతి ఫ్రైడేకి ఆయన కోర్టులుగా పోయి ఈ మధ్య ఏదో ఎగ్జామ్షన్ తెచ్చుకున్నాడు. ఆయన 1,00,000 కోట్లు తినడని ఎన్ని సందర్భాల్లో అనలేదు. ఎక్కడో ఒక 2-3 సందర్భాల్లో పేపర్లో నేను చదివా, ఇక్కడ సాక్షిని ప్రాపర్టీ సీజ్ చేశారు, అక్కడ ఇంకో దగ్గర సీజ్ చేశారని. అది 100 crores ఉంటాయి. 1000 కోట్లు 2000 కోట్లు అని వీళ్ళే. 100 కోట్ల ప్రాపర్టీ 200 కోట్ల ప్రాపర్టీ ఎక్కడో సీజ్ చేశారు తప్ప ఇవన్నీ కూడా ఫిజికల్గా మీకు ఎవిడెన్స్ లా దొరకడం అంత ఈజీ అని అనుకో. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 50 మంది బినామీల పేరుతో రాసేస్తాడు, ఎట్లా ఏం చేస్తాడు? అది కూడా జగన్ ఏమన్నారు, చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ కూడా ఏమన్నారంటే చివరికి ఈ కేసులు ప్రూవ్ కావన్నారు. ఎందుకంటే ఆయన అధికారంలో వెళ్ళాడు, సంతకం పెట్టింది ఆయన కాడు. సో ఏదో ఒక స్టేజ్లో ఒక కోర్టు అసలు ఈయనకే సంబంధమైనటువంటి పరిస్థితి వస్తుంది కొన్ని సందర్భాలు. మీరంటే ఎవరైతే ఇట్లాంటి బినామీలు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొచ్చి మీరు ఆస్తులు స్వాధీనపరచుకోవడం మీద అంత సులువని ఈ వ్యవస్థలో అయితే అనుకోను. అట్లానే నేను ఇన్వెస్టిగేషన్ ఆపుతారని కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదని బయటికి రావడానికి, వాస్తవాలు ఖచ్చితంగా బయటికి రావడానికి, ఇది నిజమైనడానికి అవన్నీ పనికొస్తాయి. దెన్ నెక్స్ట్ ఇట్లాంటి పని చేయదలుచుకుంటే డిటరెంట్ లా పనిచేస్తుంది. ఎందుకు వచ్చి కూడా బాబు నేను కూడా రేపొద్దున ఈ ప్రజలు ఎదుర్కోవాలి, లేకపోతే కోర్టులు ఎదుర్కోవాలి, లేదా నేను జైలు పోవాల్సి వస్తుంది అనుకోవడానికి పనికొస్తాయి. అంతేగాని అవన్నీ రికవర్ చేసి మీ అకౌంట్లో నా అకౌంట్లో వేస్తారనుకుంటే దురాశ అవుతుంది. సో ప్రజలు ఎక్కువగా ఏదో అద్భుతాలు జరుగుతాయని అనుకోవడానికి కూడా వీలు లేదు. ఐ థింక్ సో. అంతే, అఫ్ కోర్స్ దాంట్లో ఇంకా మన సెకండ్ ఆప్షన్ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.